ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుంటే విందాము. మన జీవితంలో చాలా పోరాటాలు ఉంటాయి. అయితే మనకే తెలియదు. ఏమనుకుంటామంటే రక్షణ పొందినాం సాలపట్టు, దేవుడు మనల్ని రక్షించిండు, ఇంకా మనకి ఏ పోరాటం ఉండదు, సతానికి మన మీద జయం ఉండదు అనుకుంటాం. కానీ అదంతా తప్పు. ఏవైతే పాస్టర్లు ఇలాంటి నీతిగా తేనె పూసిన కత్తి లాంటి మాటలతో మనకి ఎట్లయితే వాక్యం చెప్తున్నారో ఇదంతా కూడా తప్పు. దేవుడు అటువంటివి ఏవి వాగ్దానం చేయలేదు. కాబట్టి మనం ఒక పోరాటంలో ఉన్నాం. నీకు తెలిసినా తెలియకుండా నువ్వు ఒక ఆత్మీయ యుద్ధంలో ఉన్నావు. దేవుడు ఆ యుద్ధ భూమిలో దేవుడు నీ పక్షాన నువ్వు కావాలని కోరుతుంటాడు, సతాను కూడా నిన్ను పట్టుకోవాలని చూస్తుంటాడు. సో వీళ్ళిద్దరి మధ్యలో మనము ఎవరి పక్షాన నిలబడితే ఆ బ్లెస్సింగ్స్ మనకు వస్తాయి, లేకుంటే ఆ చావన మనకు వస్తుంది. కాబట్టి మన లైఫ్ని స్టడీ చేయాలి. ఆ ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, జాబ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా. సో ఇవన్నీ కూడా కేస్ స్టడీ లాగా పెట్టుకుంటే నువ్వు ఎక్కడ పోరాడుతున్నావు అనేది, నీకు ఎక్కడ పోరాటం అవుతుంది, ఎక్కడ నీ పరిస్థితి బాగాలేదని దేవుని ముందర పెట్టినప్పుడు ఇంకా అదే ఆత్మీయ పోరాటం. దాన్ని తీసేదేవా, దానికి నువ్వు నాకేం చేస్తావు దేవుడు అడుగుతాడు. దేవుడు నీకు ఏదైనా పని చెప్పడం, ఎవాంజలిజము లేకపోతే ఇంకేదన్నా పని చెప్పడం, నువ్వు నేను ఇది చేస్తాదేవా, ఇది చేసేదేవా అని మనం ఇట్లా ఇచ్చిపుచ్చుకోవడం. సో ఇలాంటి కార్యాలు కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఆత్మీయ పోరాటం అనేది తప్పకుండా ఉంటుంది. నీకు తెలియకుండా ఉండడానికి సతాను మీ పాషలను వాడుకొని ఏం కాదు, రక్షణ పొందితే చాలు, నీకు ఏం ప్రాబ్లం లేదు, సతాను నీ దగ్గరికి రాలేడు అనుకుంటాడు. చాలా తప్పు. యోబు రక్షణ పొందినోడే కదా, మరి ఆయనను సతాను ఎన్ని రకాలుగా శోధించండు. దావీదుకు శోధనలు లేవా, సౌలుకు పౌలుకు లేవా శోధనలు? వీళ్ళంతా రక్షణ పొందిన వాళ్ళే కదా. వాళ్ళేమో పోరాడతారు, మనమేమో పోరాడుకుంటామా? చాలా తప్పు ఆశలు చెప్తున్నది. చాలా రాంగ్ అది. బైబిల్లో గ్రంథంలో ఉన్న సేవకులు కానీ ప్రవక్తలు కానీ అందరూ కూడా శ్రమల పాలే వాళ్ళు ఏదో ఒక పోరాటం చేశారు. మనకెందుకు పోరాటం ఉండదు? ఎందుకు అంత్యకాలంలో ఉన్నామనే? అదంతా తప్పు. పాషలు చెప్పేది రాంగ్, దుర్బోధ అది. కాబట్టి యు ఆర్ ఇన్ ఏ బ్యాటిల్, నువ్వు ఒక యుద్ధ భూమిలో ఉన్నావు. కాబట్టి నువ్వు చేసే ప్రతి అడుగు ఒక బ్లెస్సింగ్గా మారచ్చు, లేకుంటే ఒక కర్సుగా మారచ్చు. కాబట్టి ఈ యుద్ధాన్ని మన శక్తితో చేయలేము, మనకు పరిశుద్ధాత్మ అవసరం. కాబట్టి దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ మనం ఎప్పుడైతే పొందుకుంటామో ఆయన మన గైడ్గా మారి, మనకు ఒక ఆలోచనకర్తగా మారి, మనకు ఆదరణకర్తగా మారి మనల్ని మన దేవుని చిత్తంలో మనల్ని నడిపిస్తుంటాడు. ఆయన లేకుండా మనము పోరాడితే గాలికి కొట్టినట్టు అవుతుంది. మంచి పోరాటం మనం పోరాడలేము. కాబట్టి వి నీడ్ హోలీ స్పిరిట్. దేవుడు మనందరినీ కూడా పరిశుద్ధాత్మతో అభిషేకించును గాక. ఆమేన్, ఆమేన్.